జీవిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఏ రీతిగా ఇబ్బంది పడతాడో అటువంటి బిడ్డలంట దేవుడు వాక్యం సెలవిస్తుంది, వానిని కనుగొంటాడో. హల్లెలూయా. అటువంటి వ్యక్తులు కనుగొని ఏం చేస్తాడంట? నెంబర్ 1గా ఆవరించి, పరామర్శించి, కనుపాపు వలె కాపాడుకుంటాడో. ఆ వైపు చూడండి. బైబిల్లో ఈ మాట ఎందుకు దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, నీ జీవితంలో ఒకప్పుడు ఆశీర్వాదం లేకపోయినా, మీ కుటుంబాలలో, మీ బిడ్డలలో నువ్వు చేస్తున్నటువంటి అతిక్రమ క్రియలను బట్టి, చేస్తున్నటువంటి పాద పనులను బట్టి, చేస్తున్నటువంటి దేవునికి నచ్చని పనులను బట్టి నీ కుటుంబీకులు, నీ భార్య బిడ్డలు, నీ భర్త, నీ బిడ్డలు, తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది కలుగు చేసి ఉండొచ్చు. ఎన్నోసార్లు ఇబ్బంది పడవచ్చు. ఏంటి నా భర్త ఇలా త్రాగుడు, రూపాయి ఇంట్లో వచ్చుట్లా, ఏంటి నా భార్య ఎంత రిస్క్ చేస్తుంది, ఇంట్లో ఉండడం కన్నా బయట బతకడమే మేలయి అని చెప్పి అనుకున్నటువంటి మన బ్రతుకులను ఎలాంటి బ్రతుకులుగా దేవుడు చెప్తున్నాడు అనంటే, ఒక వ్యక్తి ఎడారిలో ఉంటే, ఒక వ్యక్తి ఎడారి మార్గంలో నడుస్తుంటే, ఒక వ్యక్తి అరణ్యంలో ఉంటే ఎంత బాధపడుతూ ఉంటాడో అటువంటి వ్యక్తులంట యేసయ్య కనుగొంటాడో. హల్లెలూయా. ఈ రోజున 2025వ సంవత్సరంలో ఈ 2వ నెలలో 23వ తేదీన నీవు కనుగొనబడ్డావు, ఇక్కడ కూర్చొనబడ్డావు అనంటే, ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉంది అనంటే, అనారోగ్యముతో ఉన్నటువంటి నీ స్థితిని ఎడారి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి వల్ల దేవుడు నిన్ను కనుగొన్నాడో. చెప్పండి ప్రభువు మహిమపరచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానం లేనటువంటి కుటుంబాలను దేవుడు అటువంటి కుటుంబాలను కనుగొన్నాడు. ఆర్థిక సమస్యలతో, ఇబ్బందులతో, ఏ దిక్కు దర్శనం లేనటువంటి బిడ్డలను దేవుడు కనుగొని ఏం చేస్తాడు అనంటే ఆవరిస్తాడో. హల్లెలూయా. ఈ రోజు నా బిడ్డ యేసయ్య సన్నిధికి వచ్చినది మొదలుకొని నీవు ఈ రోజు వరకు ఆయన కృప నిన్ను ఆవరించింది. హల్లెలూయా. ఆవరించి ఏం చేస్తాడంట? పరామర్శిస్తాడో. ఒక వ్యక్తి ఎడారి ఉన్నటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి ఎడారి మార్గంలో తిరుగుతూ ఆకలితో, దప్పులతో ఉన్నప్పుడు ఎలాగ బాధపడతాడో, ఏ అవసరం అయితే ఉంటుందో కనుగొనబడ్డ తర్వాత నెంబర్ 1 ఎడారిలో తిరిగే వాళ్ళకి ఆకలి ఉంటుంది. ఎడారిలో తిరిగే వాళ్ళకి ఆకలి కంటే ముందు దాహం వేస్తుంది, నీళ్లు అవసరంతో ఉంటుంది. పరామర్శిస్తాడు. యేసయ్య అటువంటి బిడ్డలు కనుగొన్నంట. నెంబర్ 1 ఆవరించాడంట, కనుగొన్నాడంట. కనుగొనబడ్డ తర్వాత ఆవరించాడంట. ఆవరించబడ్డ తర్వాత పరామర్శించి ఏం చేస్తాడు అనంటే తన కనుపాపు వలె కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నా బిడ్డ దేవుని సన్నిధిలో ఆరోగ్యం పొందుకొని, దేవుని సన్నిధిలో ఆరోగ్యవంతులుగా, దేవుని సన్నిధిలో ఒక బలవంతులుగా, దేవుని సన్నిధిలో అనారోగ్యముతో ఉన్నటువంటి నీ స్థితిని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన కనుపాపు వలె నీవు కనుగొనబడిచి నేటి దినం వరకు ఆయన కనుపాపను కాపాడుకున్నట్లుగా కాపాడుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి స్థితి అనంటే, ఏ స్థితిలో నుంచి ఒక మాట చెప్పిన ముందుకు వెళ్తాను. ఒక మాట